చిట్టి, హ్మ్. ఏమైంది చిట్టి ఈరోజు ఇంత డల్లుగున్నావు? నేను ఈరోజు ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. అవునా? ఎందుకు? ఏమైంది? నేను చెప్పాను కదా! ఈరోజు ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. అదే ఎందుకు? ఏమైంది? ఏమైందా? ఈరోజు న్యూస్ చూసావా? చూడలేదు. చూడు. ఈరోజు ఏమైందో తెలుసా? ఏమైంది? తెలియకనే నేను నిన్ను అడుగుతున్నా. తెలీదా? అసలు ఈ ప్రపంచం ఎటు వెళ్తుందో నాకు అర్థం అవ్వట్లేదు తెలుసా? అవునా? ఎటు వెళ్తుంది? ఏమైంది? ఏం మనుషులో ఏమో. మనుషులు ఏమన్నారు చిట్టిని? ఏమన్నారా? చిన్న పిల్లలు రోజు రోజుకి ఎలా తయారవుతున్నారో తెలుసా? ఎట్లా తయారవుతున్నారు? ఏమని అన్నారా? లేదు. ఫోన్ హిచ్చులో పడి ఈరోజు ఈరోజు? కన్న తల్లినే నరికాడు. అవునా? ఈ విషయం నాకు తెలియదు చిట్టి. అందుకే నాకేం తెలియకుండానే ఈరోజు ఇలా ఉన్నావు. నిజంగానే నాకు తెలియదు చిట్టి. ఈరోజు ఈరోజు ఎక్కడ? కదిరేలో కదిరేలో. ఒక చిన్న బాలుడు ఓకే, ఒక చిన్న బాలుడు. తన తల్లి ఫోన్ ఇవ్వలేదని నరికాడు. ఎంత దారుణం! అవునా? ఎలా? అసలు ఎందుకు? ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఈ ఫ్రీ ఫైర్ ఈ మధ్య చాలా అదైపోయి బాగా పిచ్చోలు అవుతున్నారు జనం. ఆ ఫ్రీ ఫైర్ ఆడుతూ తన తల్లి తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ అడిగాడంట. ఆ, ఫోన్ ఇవ్వలేదు, వెళ్ళి చదువుకో, ఎప్పుడు ఫ్రీ ఫైరేనా గేమ్సేనా అని అడిగింది. ఏమైంది మరి? ఫోన్ ఇవ్వకపోయేసరికి కోపంతో తన తల్లి పడుకున్నది చూసి పడుకున్నది చూసి కత్తితో నరికాడు గొంతు పైన. రాక్షసుడు. అయ్యో, అవునా? అవును. ఇలా తయారయ్యారు నిజంగా. ఇది మాటికి తల్లిదండ్రుల తప్పే. తల్లిదండ్రులు ఏం చేశారు? తల్లిదండ్రులు ఫోన్ అడిగితే ఇస్తారు. ఏదో కాసేపు పిల్లలు కొంచెం ఏదో చూసి ఎంజాయ్ చేస్తారు. లేదు, అలా బయటికి ఫ్రెండ్స్తో ఆడుకో అని చెప్పాలి. లేదా ఏదో తాతతో నాన్నతో లేదంటే అన్నదమ్ములు ఆడుకోవాలని చెప్పాలి. అవును. కానీ మొబైల్ అలవాటు చేసి తినకపోయినా సరే మొబైల్ చూడబెట్టి, అదే తినకపోయినా సరే మొబైల్ చూపిస్తున్నారు. అవును. అదేవిధంగా ఏడ్చినా సరే మొబైల్ ఇచ్చి, అవును, ఏడ్చినా సరే మొబైల్ ఇచ్చి, దీనివల్ల పిల్లలను తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. ఇది కరెక్ట్. నిజంగానే పిల్లలని తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. అవును, నిజంగానే పిల్లల్ని తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. ఇదైతే కరెక్ట్. అందరికి తెలిసిన నిజమే. ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అవును, ఒప్పుకోవాల్సిన నిజమే. నేను కూడా ఒప్పుకుంటాను. అందుకే పిల్లలకు మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచండి. లేదంటే రాను రాను పిచ్చి వాళ్ళు అవుతారు. ఇదైతే 100% నిజం 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 నిజం. అవును, నిజంగా చిన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచండి. అవును. ఎందుకనంటే కదిరేలో ఈరోజు జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్. తన ఫ్రీ ఫైర్ ఆడుతూ ఛార్జింగ్ నెట్ అయిపోయిందని చెప్పేసి తల్లి మొబైల్ అడిగి ఇవ్వలేదని చెప్పేసి కన్నా తల్లినే పడుకున్న టైంలో నరికేశారు గొంతుపై. ఎటుపోతుంది మన ప్రపంచం? అందుకే పిల్లలను జాగ్రత్తగా పెంచండి. థ్యాంక్ యూ.